హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు రియల్గా జరిగిన 3 స్టోరీస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అలానే అక్కడ జరిగిన వాళ్ళకు దెయ్యం పట్టిన విధానం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. సో ఆ వీడియోస్ని కూడా మీకు చూపిస్తాను. సో హెడ్సెట్ పెట్టుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక మొదలెడదామా? గర్ల్స్ హాస్టల్. శృతి అనే అమ్మాయి ఆ హాస్టల్కి కొత్తగా వచ్చింది. సో వచ్చి ఒక 1 వీక్ అవుతుంది అంతే. తను అక్కడ ఉండడానికి కారణం తన ఆఫీసు దగ్గరగా ఉంటుంది అని ఆ హాస్టల్లోకి వచ్చింది. తనకు తెలియదు ఏంటంటే ఆ హాస్టల్కి కొద్ది దూరంలో బ్యాక్ సైడ్ ఒక శ్మశానం ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, కానీ తను లైట్ తీసుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దయ్యాలంటే అంతగా నమ్మదు. కానీ ఒకరోజు, అది కూడా అమావాస్య, టైం చూస్తే 1:30 అలా అవుతుంది. సో తన రూమ్మేట్స్ అందరూ పడుకొని ఉన్నారు, కానీ ఈ అమ్మాయి పడుకోలేదు. డోర్ బయటకి వచ్చి నవ్వుతూ ఉంది, డ్యాన్స్ చేస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేచి చూశారు. చూసిన తర్వాత భయపడిపోయారు. ఎందుకంటే ఆమె చాలా విచిత్రంగా చేయడం స్టార్ట్ చేసింది. అసలు ఏం చేసింది అనేది మీకు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను. కొంచెం భయపడకుండా చూడండి. సెకండ్ స్టోరీ వచ్చేసి ఇంట్లో దయ్యం. ఒక పెద్ద ఇల్లు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే మూవీస్లో చాలా చూసే ఉంటాం. ఇంట్లో నుండే స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి కదా, అలాంటి ఇల్లు ఇది కూడా. అయితే రాజేష్ అనే వ్యక్తి నైట్ పడుకొని ఉన్నాడు. కింద హాల్లో నుండి ఏదో సౌండ్ వినిపిస్తుంది. సో అతను కిందికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, మరి ఏ సౌండ్ కూడా లేదు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈసారి సౌండ్ చేసింది ఎవరూ కాదు, దయ్యం. అది కూడా ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్ వినిపించింది. సో ఇతను భయంతో కిందికి వెళ్ళి చూశాడు, అక్కడ ఎవ్వరూ లేరు. సో ఇతను భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఆ హాల్లో సీసీ కెమెరాని పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ కూడా సేమ్ అలానే ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. మరుసటి రోజు ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే షాక్ అయిపోయాడు. అసలు ఏముంది ఆ సీసీ కెమెరాలో అనేది మీరు కూడా ఒకసారి చూడండి. ఇది ఒక ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్. ట్రైన్లో అందరూ వెళ్తూ ఉన్నారు. 2 అమ్మాయిలు మాత్రం చాలా అంటే చాలా విచిత్రంగా బిహేవ్ చేశారు. అసలు ఎలా అంటే వాళ్ళకు దెయ్యం పట్టిందా లేదా ఇంకేమైనా జరిగిందా అన్నట్టుగా చాలా గట్టిగా కేకలు వేస్తూ అటు ఇటు ఉరుకుతూ పిచ్చు పట్టిన దానిలాగా లేదా దెయ్యం పట్టినలాగా అలానే చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని సరిగ్గా చూడండి. నిజంగా వాళ్ళకు దయ్యం పట్టిందా లేదా వాళ్ళు టికెట్ తీసుకోకుండా అలా యాక్టింగ్ చేశారా అనేది కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో పక్కాగా నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని నైట్ టైం ఒంటరిగా చూసేవాళ్ళు పక్కా లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మరిన్ని హర్రర్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.